గణేష్ నిమజ్జన శోభాయాత్రకి మినిట్ టు మినిట్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధులు అందరూ సిద్ధంగా ఉన్నారు. ఫస్ట్ ఖైరతాబాద్ సాయి కిరణ్, నెక్స్ట్ వచ్చేసి బాలాపూర్ అనగానే మనందరికీ గుర్తుకొచ్చేది బాలాపూర్ లడ్డు. మరి ఈ రోజు వేలంపాటలో ఎవరు ఈ లడ్డూను దక్కించుకుంటారనే క్యూరియాసిటీ నెలకొంది. దీనికి సంబంధించిన అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి హిమబిందు అక్కడ సిద్ధంగా ఉన్నారు. నెక్స్ట్ మన గణేష్ రూట్ మ్యాప్ లో భాగంగా చార్మినార్ మీదుగా గణేష్ శోభాయాత్ర కొనసాగుతుంది. చార్మినార్ దగ్గర నుంచి అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ర ఉన్నారు. ఇక ఎంజే మార్కెట్ నుంచి మా ప్రతినిధి విక్రమ్ కూడా అందుబాటులో ఉన్నారు. ఫస్ట్ సాయి కిరణ్ దగ్గరికి వెళ్దాం. సాయి కిరణ్ చెప్పండి, శోభాయాత్రకి సంబంధించి టస్కర్ పైకి గణేష్ ని ఎక్కించడం జరిగినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అక్కడ ఏం జరుగుతోంది? సరేనా, గ్రేటర్ హైదరాబాద్లో ఇటు ఖైరతాబాద్ అయితే వినాయక నిమజ్జనానికి సంబంధించి శోభాయాత్ర అంగరంగ వైభవంగా స్టార్ట్ అవుంది. సో ఈ రోజు జరిగేటువంటి ఈ శోభాయాత్రలో ప్రత్యేకంగా ఖైరతాబాద్ గణనాథుడి నిమజ్జనం అనేటువంటిది ప్రత్యేకంగా నిలుస్తుంది. ఏటా కూడా భారీ గణనాథుడికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియను చూడడానికి లక్షలాది మందిగా కూడా తరలి వస్తారు. ఎక్కడైతే ప్రస్తుతం మనం ఖైరతాబాద్ మండపం వద్ద ఉన్నాం, ఇక్కడ ప్రస్తుతం వెల్డింగ్ పనులు జరుగుతున్నాయి. ఏదైతే మంటపం నుంచి అయితే టస్కర్ మీదకి భారీ గణనాథుడిని ఆ విగ్రహాన్ని ఇక్కడికి తరలించారు. పక్కన మనం చూస్తున్నటువంటి భారీ క్రేన్ ఏదైతే ఉందో ఆ క్రేన్ సహాయంతో గణనాథుడిని టస్కర్ మీదకి అర్ధరాత్రి నుంచి కూడా పనులు మొదలుపెట్టి కాసేపటి క్రితమే కూడా టస్కర్ మీద ఉంచారు. సో ఇక్కడ టస్కర్ మీద ఉంచిన తర్వాత గణనాథుడికి ఆ సపోర్ట్ కోసం ఐరన్ రాడ్లతో పూర్తిగా వెల్డింగ్ పనులు జరుగుతూ ఉంటాయి. ఆ వెల్డింగ్ పనులు ఇంకొక గంట సమయం పట్టేటువంటి అవకాశం ఉంది. పోలీసులు ఇప్పటికే వాళ్ళ చేతుల్లోకి తీసుకున్నారు. పూర్తిగా ఈ నిమజ్జన ప్రక్రియను పోలీసులు సజావుగా సాగేందుకు ఎప్పటికప్పుడు కూడా రూట్ను క్లియర్ చేస్తూ ఉంటారు. సో మనం చూస్తున్నటువంటి ఈ గణనాథుడికి సంబంధించి దాదాపు ఇది 71 సంవత్సరాల నుంచి నిర్విఘ్నంగా ఎంతో భారీ గణనాథుడిని ఇక్కడ ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి ఏర్పాటు చేస్తూనే ఉంది. అయితే ఈసారి మనం చూస్తున్నటువంటి విగ్రహం 69 అడుగుల ఎత్తులో విశ్వశాంతి మహాశక్తి రూపంలో ఈసారి వెలిసినటువంటి పరిస్థితి. సో ప్రస్తుతానికి వెల్డింగ్ పనులు అనేటువంటివి జరుగుతున్నాయి. వెల్డింగ్ పనులు పూర్తయిన తర్వాత ఇక్కడ నుంచి రాజు సర్కిల్ నుంచి అటు ఏజీ ఆఫీస్ రూట్లో నుండి అయితే హుస్సేన్ సాగర్ వద్ద ఏర్పాటు చేసినటువంటి క్రేన్ నెంబర్ 4 దగ్గర అక్కడ నిమజ్జన ప్రక్రియ అనేటువంటి జరుగుతుంది. దాదాపు ఇక్కడ 7 గంటలకు సుమారుగా ప్రారంభమవుతే మధ్యాహ్నం 1:30-2 గంటల లోపు నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలి అనేటువంటి ఉద్దేశంలో కూడా ఇటు పోలీసులు ఉన్నారు. ఎందుకంటే మొదటగా భారీ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ పూర్తవుతే నగరంలో ఉండేటువంటి మిగతా దాదాపు 50,000 వరకు కూడా ఇంకా మరో నిమజ్జనాలు ఈరోజు హుస్సేన్ సాగర్లో కూడా జరగనున్నాయి. ఇప్పటికే హైదరాబాద్ వ్యాప్తంగా కూడా దాదాపు ఇప్పటి వరకు యాజ్ ఆన్ డేట్ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో దాదాపు 2,10,000 విగ్రహాలు ఈ నవరాత్రుల సందర్భంగా కూడా నిమజ్జనాలు జరిగాయి. ఇంకా ఈరోజు భారీ సామూహిక నిమజ్జనాలు జరుగుతుంటాయి. మొత్తంగా ఈరోజే జరగనున్నాయి. ఎందుకంటే రేపు సాయంత్రం వరకు చంద్రగ్రహణం ఉంది కాబట్టి మొత్తంగా ఈరోజు రాత్రి లేకపోతే రేపు తెల్లవారుజామున వరకు పూర్తి చేయాలి నిమజ్జనాలు అనేటువంటి ఉద్దేశంతో ఉన్నారు. కాబట్టి మొదటగా ఖైరతాబాద్ భారీ గణనాథుడికి సంబంధించినటువంటి నిమజ్జన ప్రక్రియ అనేటువంటిది పూర్తయితే మిగతా గణనాథులన్నీ కూడా వెంటనే నిమజ్జనాలు చేయడానికి ఇటు పోలీస్ శాఖ కూడా సిద్ధం చేసింది. మనకి దీనికి సంబంధించి టస్కర్ను కూడా చూస్తున్నాం. ఒక ప్రత్యేకమైనటువంటి వాహనాన్ని కూడా ప్రత్యేకంగా చూస్తున్నాము. ఎందుకంటే ఇంతటి గణనాథుడిని తరలించడానికి దాదాపు ఎందుకంటే ఈ విగ్రహమే 50 టన్నుల వరకు బరువు ఉంటుంది. సో మనం చూస్తున్నటువంటి ఈ టస్కర్ ఏదైతే ఉందో ఇది విజయవాడ నుంచి తీసుకొచ్చారు. దీన్ని ప్రత్యేకంగా 3 రోజుల క్రితమే తీసుకొచ్చి పూర్తిగా పూలతో అలంకరణ చేశారు. ఇది దాదాపు ఒక 100 టన్నుల వరకు బరువు మోసే విధంగా ఉంటుంది. 75 అడుగుల అయితే పొడవు అలాగే 12 అడుగుల వెడల్పుతో ఉండేటువంటి ఈ వాహనం మీద ఖైరతాబాద్ గణనాథుడు దాదాపు 69 అడుగుల ఎత్తుతో సుమారు 50 టన్నుల వరకు ఆ బరువు ఉంటుంది. పూర్తిగా మట్టితో క్లే గణేష్ పర్యావరణ హితంగా ఉండేటువంటి విధంగా కూడా తయారు చేస్తున్నారు కాబట్టి బరువు చాలా ఎక్కువగానే ఉంటుంది. సో దాన్ని అయితే అంత భారీ లంబాదురుడిని పూర్తిగా నిమజ్జనం చేయడానికి అన్ని ఏర్పాట్లు కూడా సిద్ధమవుతున్నాయి. సో ప్రస్తుతం ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి సభ్యులు కూడా ఉన్నారు. చెప్పండి, ఏర్పాట్లు ఎప్పటిదాకా వచ్చాయి? ఇంకా నిమజ్జనం శోభాయాత్ర ఎప్పుడు స్టార్ట్ అవుతుంది? వెల్డింగ్ పని జరుగుతుంది, ఒక హాఫ్ అన్ అవర్లో అయిపోతుంది. ఆ తర్వాత సిటీ ఇన్ఛార్జ్ డైనమిక్ లీడర్ పొన్నం ప్రభాకర్ గారు వస్తారు, ఇక్కడ పూజలో పాల్గొంటారు. ఆ తర్వాత కొబ్బరికాయ కొట్టిన తర్వాత గుమ్మడికాయ కొట్టి ఇక్కడ ప్రారంభం జరుగుతుంది. శోభాయాత్ర ప్రపంచ నలుమూల నుంచి భక్తులు తాండవగా వస్తూ ఇక్కడ పాల్గొంటారు. వారికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మీ పిల్లల జాగ్రత్త, మీ సొమ్ముల జాగ్రత్త, మీ సెల్ ఫోన్ జాగ్రత్త సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. 50 నుంచి 55 వరకు సీసీ కెమెరాలు ఏర్పాటు చేశాం. మరి భక్తులు ప్రపంచ స్థాయిలో పాల్గొని అడుగడుగున పోలీస్ బందోబస్తు, సి టీం పొద్దుననక రాత్రి ఉదయం 6 గంటల లోపే నిమజ్జనం శోభాయాత్ర స్టార్ట్ కావాలి అని అనుకున్నారు. కానీ 6 బాగా అవుతుంది, మరి ఇంకా ఎందుకు స్టార్ట్ కాలేదు? అంటే కొద్దిగా పనిలో వెల్డింగ్ కొద్దిగా లేట్ అయింది. ఇప్పుడు ఒక హాఫ్ అన్ అవర్లో కంప్లీట్ అయిపోతుంది. ఆ తర్వాత పోలీస్ డిపార్ట్మెంట్ అడుగడుగు బందోబస్తు, సి టీం పొద్దుననక కూడా ఎప్పటిలోపు నిమజ్జనం చేయాలని చెప్పి మీకు చెప్పింది?
1 o'clock ఒక హాఫ్ అన్ అవర్ అటు ఇటు అయినవి 1 o'clock లోపల నిమజ్జనం కార్యక్రమం జరిగిపోతుంది. మరి ఇక్కడ ఇప్పుడు బయలుదేరుతూ తాండగా ఇక్కడ మీరా టాకీస్ నుంచి టెలిఫోన్ భవన్ దగ్గర అక్కడ ఉన్న తర్వాత అక్కడ ఆగిన తర్వాత పూజ మరి అక్కడ కొద్దిగా అక్కడ ఆగి పద్మశాలి మన వాసే సంఘం వారు ప్రసాదం కానీ పులిగోర కానీ వాటర్ కానీ. అంటే లాస్ట్ టైం ఖైరతాబాద్ గణేష్ నిమజ్జనానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి కూడా పాల్గొన్నారు. ఈసారి ఎవరైనా పాల్గొంటున్నారా? ముఖ్యమంత్రి నిన్న వచ్చారు, పూజలో పాల్గొన్నారు. గవర్నర్ గారు వచ్చారు, మరి వారు పాల్గొన్నారు. కిషన్ రెడ్డి గారు వచ్చారు. మరి సిటీ ఇన్ఛార్జ్ మరి పొన్నం ప్రభాకర్ గారు వచ్చారు, మరి వారు పూజలో పాల్గొన్నారు. అడుగడుగున పోలీస్ బందోబస్తు ఉన్న భక్తులందరూ వాలంటరీ ఏర్పాటు చేశాము. మరి గవర్నమెంట్ అయిన ముఖ్యమంత్రి 5 డిపార్ట్మెంట్లు ఏది మన మన హెల్త్ డిపార్ట్మెంటు, మున్సిపాలిటీ, వాటర్ వర్క్స్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా ఉన్నాయి. అన్ని విధాలుగా ఆర్ఎన్బి డిపార్ట్మెంటు అన్ని విధాలుగా సహాయ సహకారం అందించడం గౌరవమైన ముఖ్యమంత్రికి మరి ధన్యవాదాలు. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంటు రైట్ అయితే అన్ని డిపార్ట్మెంట్లు కూడా సహకారంతో కూడా చేస్తున్నామని చెప్తున్నారు. సో మనం ప్రస్తుతం ఇంకా వెల్డింగ్ పనులు అనేటువంటివి చూస్తున్నాము. ఆ క్రెయిన్కి సంబంధించి ఏదైతే ఆ థ్రెడ్స్ ఉన్నాయో ఆ థ్రెడ్స్ అవన్నీ కూడా తీసేయాలి. ఆ తీగలు అవన్నీ కూడా తీసేసిన తర్వాత ఆ వెల్డింగ్ పనులు మొత్తం పూర్తయిన తర్వాత అవన్నీ కూడా తొలగిస్తారు. తొలగించిన తర్వాత ఇక్కడ నుంచి శోభాయాత్ర ప్రారంభమవుతుంది. ఖైరతాబాద్ గణేష్ మండపం నుంచి అంటే ఎదురుగా స్ట్రైట్గా వెళ్తుంటుంది. లకడీ కాపుల వైపు రాజ్దూత్ సెంటర్ ఏదైతుందో అక్కడ నుంచి ఇక్బాల్ మినార్ నుంచి సెక్రటేరియట్ నుంచి అక్కడ నుంచి లెఫ్ట్ సైడ్గా క్రెయిన్ నెంబర్ 4 వద్దకు వెళ్తుంది. ఈ ఖైరతాబాద్ గణేశుడి శోభాయాత్ర సమయంలో ఆపోజిట్లో కావచ్చు ఇటు పక్క రూట్లో ఎటువంటి వాహనాలను కూడా అలో చేయరు. వేరే విగ్రహాలకు సంబంధించి కూడా అలో చేయరు. కేవలం మధ్యాహ్నం 1:30 గంటల సమయం వరకు ఈ అయితే భారీ గణనాథుడి నిమజ్జన ప్రక్రియ పూర్తి చేయాలనేటువంటి ఉద్దేశంలోనే పోలీసులు ఉన్నారు. సో ఇది పూర్తయిన తర్వాత మిగతా అన్ని కూడా సునాయాసంగా చేసుకోవచ్చు అనేటువంటిది చూస్తున్నారు. అరుణ. ఓకే సాయి కిరణ్.